హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకు ఒక 3 BHK అపార్ట్మెంట్ అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇది లొకేషన్ అయితే చూసుకున్నట్లయితే మన వేదాయపాలెం అండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకే కాదు మీకు కూడా అయితే యూజ్ అయితే ఉంది. ఏంటంటే మన రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందుతుంది. నా దగ్గర ప్రాపర్టీ కొండపైన ఇబ్బంది లేదు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా మటుకు ఉండకండి ప్లీజ్. సబ్స్క్రైబ్, ఓకేనా? ఓకే, ఇంక టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ వచ్చి మీరు చూస్తున్నారండి 3 BHK అపార్ట్మెంట్ అండి. ఇది ఒక బెడ్రూము, అదే ఇంకో బెడ్రూము, ఇది 3rd బెడ్రూమ్ అండి. ఇక్కడైతే చాలా మంచిగానే ఉంది, స్పేషియస్గా కూడా ఉంది. ఇది మొత్తం స్క్వేర్ ఫీట్ వచ్చి 1519 స్క్వేర్ ఫీట్స్ అండి. ఇది ఓకే. ఇది యాక్చువల్గా అయితే 2 హాల్స్ అయితే కలిగి ఉన్నాయి, చిన్న హాలు, ఒక పెద్ద హాలు, ఇంకా కిచెన్ రూమ్ అండి. ఇది కిచెన్ రూమ్లో కూడా వుడ్ వర్క్ అయితే మంచిగా చేస్తున్నారు, చాలా మంచిగా ఉన్నది. ఇది వచ్చి యూటిలిటీ ఏరియా అండి. చూడండి, దీనికి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఏ విండో చూసినా ఏ సైడ్ చూసినా కానీ వేరే వాల్ తోటి అంటే వేరే గోడతో అటాచ్మెంట్ లేదు. సో వెంటిలేషన్ అనేది దీంట్లో సూపర్ పక్కాగా ఉంటుంది. దీంట్లో చాలా మంచిగా అయితే ఉంది. ఇదో బెడ్రూమ్ అండి. చూడండి, చాలా నీట్గా ఉంది, అంతా రీపెయింట్ వేస్తున్నారు. ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చి ఇదో బాల్కనీ అండి, ఈ బెడ్రూమ్కి బాల్కనీ. ఇది రోడ్ సైడ్ అయితే వస్తుంది. సో దీనికి వెంటిలేషన్ అయితే బాగుంది, ఓకేనా? చూసారు కదా. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం, అక్కడ ఎట్లా ఉందో కూడా అక్కడ కూడా గమనిద్దాం, ఓకేనా? దీంట్లో కొంచెం లైట్ ప్రాబ్లం, మన నైట్ పూట వెళ్ళాం కాబట్టి కొంచెం లైట్ ప్రాబ్లం ఉందండి, అది బ్లింక్ అవుతూ ఉంది. ఆ విండో ఉంది కదా, అది కూడా అవుట్ సైడే, అంటే మనకి దాని పక్కన గోడ ఏమీ అడ్డం ఉండదు, అది కూడా మనకి ఎయిర్ అనేది న్యాచురల్గానే వస్తుంది. ఇది బాత్రూమ్ అండి. వుడ్ వర్క్ చూడండి, చాలా మంచిగా అయితే చేస్తున్నారు. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉందండి. ఇది మనకి యూడిఎస్ వచ్చి మనకి 6.2 అంకనాస్ అయితే వస్తుంది. ఇది చూడండి, ఇది ఒక బాల్కనీ అండి. ఇది చిన్న బాల్కనీ కాదు, పెద్ద బాల్కనీ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అయితే బాగా వస్తుంది. ఇక్కడ ఇది మెయిన్ అడ్వాంటేజ్ చెప్పాను కదా, చుట్టూ సెట్ బ్యాక్స్ బాగా వదులున్నారు. అదేవిధంగా మన అపార్ట్మెంట్ అంటే మన బ్లాక్తో ఇంకో బ్లాక్ అనేది అటాచ్మెంట్ లేదనమాట. ఇది ఇంకో బాత్రూమ్ అండి. ఇది అవుటర్స్ అంటే ఇది 3rd బెడ్రూమ్కి కంబైన్ కాకుండా ఇది బయట అయితే ఇచ్చున్నారు. ఇది ఇంకో లాస్ట్ 3rd బెడ్రూమ్ అండి. దీనిలో కూడా వెంటిలేషన్ అనేది ఆ కిటికీ అవపడుతుంది కదా, ఆ విండో కూడా అవుట్ సైడ్గా వస్తుంది, ఏ గోడతో సంబంధం లేదు, అంటే ఒక సపరేట్ బ్లాక్గా ఉంటుంది. అది మీరు ప్రాపర్టీని అక్కడ వచ్చినప్పుడు గమనిస్తే మీకు అర్థమవుతుంది, అంటే నేను చెప్పడం కంటే మీరు వచ్చినప్పుడు అయితే మీకు మంచిగా అర్థమవుతుంది, ఓకేనా? ఇంకా అయితే దీనిలో అయితే ఫెసిలిటీస్ అయితే జనరేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది, అదేవిధంగా కార్ పార్కింగ్ కూడా ఉంది, సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. ఇంకా ఇంతకన్నా మంచిది అయితే దొరుకుతుందా? దొరకదు. ఫైనల్లీ దీని కాస్ట్ చూసినట్లయితే 54 లక్షలు అయితే చెప్తున్నారు. దీని స్క్వేర్ ఫీట్ చెప్పాను కదా, 1519 స్క్వేర్ ఫీట్స్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోయినా కానీ సరే మళ్ళీ నేను కాల్ చేస్తాను. అదర్వైజ్ మీరు వాట్సాప్కి హాయ్ అని పెట్టి మీ నేమ్ మెన్షన్ చేయండి, నేను మీకు కాల్ అనేది మళ్ళీ తిరిగి చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.